జగన్మోహన్ రెడ్డికి ఛాన్స్ ఇస్తున్నారు. ఆయన దాన్ని అవకాశంగా మలుచుకుని చెలరేగిపోతున్నారు. తీరా జగన్మోహన్ రెడ్డి చెలరేగిపోతుండడంతో చంద్రబాబు సర్కారు సతమతం అయిపోతుంది. ఇదే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి వ్యవహారం. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల కష్టాలు రెట్టింపయ్యాయి. ఏ పంటకు గిట్టుబాటు ధర దక్కడం లేదు. ఏ రైతు కూడా సంతృప్తిగా కనిపించట్లేదు. దాంతో కొన్ని పంటలైతే అసలు అమ్ముడుపోయే పరిస్థితి కూడా కనిపించలేదు. దాంతో రైతులు తీవ్ర ఆందోళనకి దిగాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రభుత్వం సకాలంలో జోక్యం చేసుకుని ఆ పంటల అమ్మకాలకు ఆటంకాలు లేకుండా చేసి కనీస మద్దతు ధర అయినా దక్కే ప్రయత్నం చేస్తుంటే విపక్షం ఏమీ చేయలేని పరిస్థితి ఉండేది. కానీ చంద్రబాబు అండ్ కో మాత్రం కళ్ళు అప్పగించి చూస్తున్నారు. రైతులు రోడ్డున పడి లబోదిబోమంటుంటే కనీసం కూడా స్పందించిన దాఖలాలు లేవు. దాంతో రైతుల గోడు మీద నేరుగా విపక్షం రంగంలోకి వచ్చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి పర్యటనలు చేస్తున్నారు. ఆయన సీన్లోకి దిగిన తర్వాత మొత్తం వ్యవహారం మారిపోతుంది. ప్రభుత్వం మీద ఒత్తిడి పెరుగుతోంది. అప్పటికప్పుడు హఠాత్తుగా కదలాల్సిన పరిస్థితి వస్తుంది. దాంతో జగన్మోహన్ రెడ్డి స్పందిస్తే తప్ప చంద్రబాబు సర్కారులో కదలిక ఉండదు అనే అభిప్రాయం బలపడిపోతోంది. దాంతో జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళితే అక్కడ జనం తండోపతండాలుగా తరలి వస్తున్నారు. ప్రభుత్వం పెడుతున్న ఆంక్షలను కానీ అడ్డంకులను కానీ నిబంధనలు కానీ దేన్ని ఖాతరు చేయటం లేదు. రైతులు చాలా పెద్ద సంఖ్యలో తోసుకుని కూడా వస్తున్నారు. పొద్దుల్లో మనం చూసాం పొగాకు రైతులు ఎలాంటి సంఖ్యలో తరలి వచ్చారో. వాస్తవానికి అది జగన్మోహన్ రెడ్డికి ప్రభుత్వం ఇచ్చిన అవకాశం. ప్రభుత్వ వైఫల్యం కారణంగా పొగాకు రైతుల్లో గూడు కట్టుకున్నటువంటి ఆగ్రహం జగన్మోహన్ రెడ్డి పర్యటనలో ప్రస్ఫుటమయ్యింది. ఇప్పుడు మళ్ళీ అచ్చం మామిడి రైతుల తీరు కూడా అంతే. మామిడి రైతులు దాదాపు నెలన్నర రోజుల నుంచి లబోదిబోమంటున్నారు. మనం కూడా అనేక మార్లు వాళ్ళ సమస్యల గురించి మాట్లాడుతూ వచ్చాం. కానీ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా కనిపించలేదు. కనీసం స్పందిస్తే ఒట్టు అదిగో ఇదిగో ఇంకేదో చేస్తున్నాం అది చేస్తున్నాం అని మాటలు చెప్పడం మినహా చేతల్లో చిన్నపాటి చర్యలు కూడా తీసుకున్న దాఖలాలు లేవు. గుజ్జు పరిశ్రమలు సిండికేట్గా మారిపోయి రైతుల్ని పీడిస్తుంటే అడ్డుకోవాల్సినటువంటి ప్రభుత్వం చేతులు ఎత్తేసింది. గుజ్జు పరిశ్రమల యజమానులదే పైచేయి అయిపోయింది. గుజ్జు పరిశ్రమల యజమానులంతా సిండికేట్గా చెలరేగిపోతుంటే చెక్ పెట్టలేని చేతగానితనం చంద్రబాబు సర్కారులో మిగిలిపోయింది. దీంతో రైతులు తీవ్రమైనటువంటి మనోవేదంతో ఏకంగా అన్నేళ్ల పాటు కాపుకొచ్చేదాకా పెంచిన మామిడి తోటలు కూడా నరుక్కోవాల్సి వచ్చింది. చాలా కష్టపడి ఏడాది పాటు ఎదురు చూసి ఏడాదికి ఒక పంటగా వచ్చినటువంటి మామిడిని నేల పాలు చేయాల్సి వచ్చింది. రోడ్ల పక్కన వృధాగా పడేసి పోవాల్సి వచ్చింది. ఇట్టా మామిడి రైతు పడ్డ కష్టం అంతా ఇంతా కాదు. ఇలాంటి కష్టాలు స్వయంగా సీఎం సొంత జిల్లాలో రైతులు పడుతున్నప్పుడు కూడా కదలిక లేకుండా ప్రభుత్వం కళ్ళప్పగించి చూసిన పాపాన ఇప్పుడు విపక్షం రంగంలోకి వచ్చేసింది. జగన్మోహన్ రెడ్డి పర్యటనకు ఏర్పాట్లు చేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి బంగారుపాలెం వెళ్తున్నారని తెలియగానే ప్రభుత్వం మళ్ళీ పర్యటనకి ఆటంకం కల్పించే ప్రయత్నానికి దిగుతుంది. తమ వైఫల్యం కారణంగా రైతులు ఆగ్రహంతో ఉంటే రైతుల దగ్గరికి విపక్షం వెళుతుంటే విపక్షం వెళ్లకుండా అడ్డుకుంటే చాలు రైతుల్లో సమస్య తీరిపోద్ది అన్నట్టుగా ప్రభుత్వం ఆలోచిస్తుందంటే ఎంత అనాలోచితంగా సర్కారు తీరుందో మనందరికీ అర్థమవుతోంది. అసలు రైతుల్లో ఎందుకు అసంతృప్తి రాజుకుంది? ఈ అసంతృప్తిని విపక్షం ఎలా సొమ్ము చేసుకోగలుగుతుంది? దీనికి పరిష్కారంగా ప్రభుత్వం ఏం చెయ్యాలి అన్నది చంద్రబాబు సర్కారులో ఆలోచన కనిపించట్లేదు. అసలు విపక్షం అక్కడికి వెళ్లకుండా చేసేస్తే చాలు, జగన్మోహన్ రెడ్డి బంగారుపాలెంలో అడుగు పెట్టనివ్వకుండా చేస్తే చాలు, ఒకవేళ అడుగు పెట్టినా ఆయన దగ్గరికి జనం రాకుండా అడ్డుకోగలిగితే చాలు, ఒకవేళ అడ్డుకున్నా ఆయన మీటింగ్కి జనం రాలేదని మనం ప్రచారం చేసుకోగలిగితే చాలు, ఇట్టా ప్రభుత్వం ఆలోచిస్తుందంటే ఎంత రివర్స్ గేర్లో సర్కారు తీరుందో మనందరికీ అర్థమవుతుంది. ఇట్లా విపక్షానికి అధికార పార్టీయే ప్రభుత్వమే ఛాన్స్ ఇచ్చి ప్రభుత్వం మీద చెలరేగిపోవడానికి జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇచ్చి ఇప్పుడు అవకాశం దక్కింది కాబట్టి ఏం చేయాలో పాలుపోక అడ్డం దిట్టంగా సాగుదాము అనేటువంటి రీతిలో ప్రభుత్వ వ్యవహారం ఉండడం ఇప్పుడు చాలా మందిలో ఆగ్రహాన్ని పెంచుతుంది. రైతుల్లో ఉన్నటువంటి అసంతృప్తిని మరింతగా రాజేస్తుంది. ప్రభుత్వ పోకడల పట్ల
చంద్రబాబు సర్కారు తీరు పట్ల ఇప్పుడు సొంత జిల్లా చిత్తూరులోనే రైతులు ఆగ్రహంతో కుతకుతలాడుతున్నారు. ఇలాంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డి పర్యటనలకు అడ్డంకులు పెడతాం, ఆటంకాలు పెడతాం, ఇంకేదో పోలీసులు ప్రయోగిస్తాం, ఇంకేవేవో చేస్తాం, ఇట్టా చేయడం చంద్రబాబు సర్కారు చేస్తున్నటువంటి తప్పు మీద తప్పుగా కనిపిస్తుందే తప్ప తప్పును దిద్దుకుందామనేటువంటి ప్రయత్నం ఏ కోసానా జరగడం లేదని స్పష్టంగా అర్థమవుతోంది.